అందాల చందమామ ఈ వింతైన గాథ వినుమా. ఓయ్ అందాల చందమామ వింతైన గాథ వినుమా. వేకువ కోసం ఎదురు చూస్తూ ఉన్న వనములాగా ఒకరు వెలుగే పడక రేయిని విడువలేని వానలాగా ఒకరు. ఇరువురి కలయిక కలిసేలా ఈ అరుణం వరుణం మురిసేలా. ఇరువురి కలయిక కలిసేలా ఈ అరుణం వరుణం మురిసేలా. హలో హలో నేను విజయనండి. అనిత మీ నెంబర్ ఇచ్చింది. చెప్పండి, మీరేం చేస్తుంటారు? నేను సినిమాలో హీరోగా ట్రై చేస్తున్నాను. హీరో అంట. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదు, సారీ, పక్కన మా ఫ్రెండ్ ఏదేదో మాట్లాడి నవ్విస్తున్నాడు. మీరు చెప్పండి. ఓ, యాక్టింగ్ ట్రయల్సా? తప్పులేదు. చిరంజీవి, నాని, రవితేజ వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి వచ్చిన వాళ్ళే. బాగా ప్రయత్నించండి. థ్యాంక్ యూ. మీకు నచ్చిన హీరోయిన్స్ ఎవరు? ఇదంతా దేనికి అడుగుతున్నారు? ఏం లేదు, జస్ట్ మీ టేస్ట్ తెలుసుకుందామని. చెప్పండి, పర్వాలేదు. సావిత్రి గారు, సౌందర్య గారు. పాతవాళ్ళు కాదు, ప్రెసెంట్ ఎవరిష్టమో చెప్పండి. కొత్త వాళ్ళంటే పూజా హెగ్డే. పూజా హెగ్డేనా? పూజా హెగ్డే అంట. ఏంటి అమ్మాయి? ఏంటిది ప్రియా? ఏంట్రా ఏదేదో మాట్లాడి పిచ్చిదానిలా అవుతుంది? పిచ్చిదున్నట్టుంది. పూజా హెగ్డే అనుకుంటాడు. అంట. అసలు నువ్వు లిఫ్ట్ చేయకుండా ఉండాల్సింది. చెయ్యి, ఫోన్ చెయ్యి, సరిగ్గా మాట్లాడు. మళ్ళీ తనే కాల్ చేస్తుంది. మాట్లాడు, లిఫ్ట్ చేయి. హలో. తప్పుగా అనుకోకండి ప్లీజ్. పక్కన మా ఫ్రెండ్ ఏదో జోక్స్ చెప్తూ నవ్విస్తున్నాడు. మీ ప్రొఫెషన్ని, టేస్ట్ అని కనుక్కోవడానికి అవన్నీ అడిగాను. సరే, అవన్నీ వదిలేయండి, విషయానికి వద్దాం. నాది డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్. ఒక బెడ్రూమ్ కంప్లీట్గా వాడుకోవచ్చు. లివింగ్ రూమ్, కిచెన్ కామన్గా వాడుకోవచ్చు. కిచెన్లో ఉన్న సామాన్లన్నీ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ 2 months రెంట్ అడ్వాన్స్గా పే చేయాలి, ఓకేనా? యా అండి, నాకు ఓకే. ఇల్లు మాత్రం నీట్గా ఉంచాలి. ఈ ఇల్లంటే నాకు చాలా సెంటిమెంట్. యా, విన్నానండి, అనిత చెప్పింది. అదే, మీరు ఆ ఇంట్లో మీ అమ్మగారి కోసం ఉంటున్నారు కదా, ఎంత కష్టమైనా కూడా మీ అమ్మగారి జ్ఞాపకం కోసం ఆ ఇల్లుని అలా మెయింటైన్ చేస్తున్నారని విన్నాను. అవును, మా అమ్మతో కలిసి పెరిగిన ఇల్లు ఇది. దీన్ని వదులుకోలేను. అందుకే నా జీతంలో వచ్చే 75% అమౌంట్ ఈ ఇంటికే ఖర్చు పెడుతున్నా. అన్ని కష్టాలు పడుతూ రెంట్ కడుతుంటే ఆ ఓనర్ ఎదవా నన్ను ఖాళీ చేయించాలనుకుంటున్నాడు. దరిద్రుడు, ఎదవా, పందిగాడు. వాణ్ణి పోర్క్ షాప్లో కిలోకి 30 లెక్కన అమ్మేయాలి. చెత్త నా కొడుకు. నాకొచ్చే కోపానికి ఇప్పుడే కత్తితో పొడి చేయాలనుంది. జైలుకి వెళ్ళి ఊరేయించుకున్నా పర్వాలేదు. సరే సరే, ఓకే, కూల్ అండి. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్. థ్యాంక్స్. యాక్చువల్లీ చెప్పండి. చెప్పండి, ఏంటి? లేదు, మీరే చెప్పండి. ఏమైనా డౌటా? లేదండి, మనం ఒకసారి కలిసి మాట్లాడితే బెటర్ ఏమో అని. నా గురించి మీకు, మీ గురించి నాకు క్లియర్గా తెలుస్తుంది కదా, తర్వాత ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు మనం. నేను అదే చెప్దాం అనుకున్నాను. ఒక్కసారి కలిసి మాట్లాడితే తెలుస్తుంది కదా, కానీ ఎక్కడ కలుద్దాం? అది మీరే చెప్పండి, ఎక్కడ కలుద్దాము? అయితే మా ఆఫీస్ దగ్గర కాఫీ షాప్ ఉంది, అక్కడ కలుద్దాం. ఓకే, ఎన్నింటికి? రేపు 10 AM ఓకే అండి, ఐ విల్ కమ్. మిగతా విషయాలు రేపు కలిసాక మాట్లాడుకుందాం. ఓకే. హలో హలో హలో
ఇంతకీ మీరేం చేస్తుంటారు? అదే చెప్పాను కదండి, సినిమాల్లో హీరోగా ట్రై చేస్తున్నానని. ఓ చెప్పారు కదా మీరు హీరోగా ట్రై చేస్తున్నారని. సారీ, నేను మర్చిపోయా. చిరంజీవి, నాని, రవితేజ వీళ్ళందరూ బ్యాగ్. ప్రియా నీకు ఎక్కువైంది, మూసుకొని కూర్చో కాసేపు. షీస్ క్రేజీ. నేను విజయనండి. అనిత మీ నెంబర్ ఇచ్చింది. నాది డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్. మనం ఒకసారి కలిసి మాట్లాడితే బెటర్ ఏమో అని. అయితే మా ఆఫీస్ దగ్గర కాఫీ షాప్ ఉంది, అక్కడ కలుద్దాం. హలో ప్రియ గారు, బయలుదేరుతున్నానండి. 10 o'clock కల్లా అక్కడ ఉంటాను. అది కాదు, నాకు కాస్త లేట్ అవుతుంది. మీరు కూడా ఒక అరగంటకి బయలుదేరుతారా? ఓకేనండి. ఓకే. హలో. హలో, చెప్పండి ప్రియ గారు. ఏం లేదు, రాత్రి నేను మీతో ఏమైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడాలని అనిపించిందా? ఇప్పుడెందుకు అడుగుతున్నారండి? లేదు, చెప్పండి ప్లీజ్. అవును, ఏదేదో ఒకదానికొకటి సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. కాసేపు నవ్వుతారు, కాసేపు ఏడుస్తారు, ఇంకాసేపు కోపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 5 నిమిషాలు అపరిచితుడి సినిమాలో విక్రమ్ లాగా నవరసాలు చూపించారు. సారీ అండి, నేను మీకు నిజం చెప్పేస్తాను. యాక్చువల్గా నిన్న నైట్ ఒక చిన్న పార్టీ ఉన్నింది. సో నేను డ్రింక్ చేసినప్పుడు ఎమోషన్స్ని ఆపుకోలేను. కోపం, సంతోషం, బాధ చాలా ఓవర్గా ఎక్స్ప్రెస్ చేస్తుంటా అని మా ఫ్రెండ్స్ చెప్తుంటారు. సో రాత్రి మీతో అలా మాట్లాడాల్సి వచ్చింది. ఏమనుకోకండి ప్లీజ్. వదిలేయండి, రీజన్ చెప్పారు కదా. సరే, నేను 10:30 లోపు వచ్చేస్తానండి. ఓకేనండి. హలో, ఎవరు? నీకు తెలియకుండా నిన్ను ప్రేమిస్తున్నావు ప్రేమికుణ్ణి ప్రియా. రేయ్, ఎవరా నువ్వు? అంత కోపం వద్దు ప్రియా. నీ అందమైన ముఖానికి కోపం సూట్ అవ్వదు. ఎందుకంటే నువ్వెప్పుడూ అందంగా కనిపించాలనుకునేవాడిని కాబట్టి. ఆ పెదాలు కోపంతో పంటి కింద నలిగే కన్నా విరహంతో నలిగితే అందంగా ఉంటాయి. నీ పెదాలు చాలా బాగుంటాయి ప్రియా. నీ అందమైన మెడ, ఆ కింద అందమైన చెప్పు తెగుతుంది. ధైర్యం ఉంటే నా ముందుకు రారా, ఫోన్లో కాదు, లఫూట్గా లోఫర్గా. ఛీ, హాయ్ ప్రియా. వచ్చావా? ఇంకా ఎదురు పడలేదేంటా అనుకున్నా. ఏంటి? ఎందుకు ప్రియా అలా హార్షగా మాట్లాడుతావు? నా మనసు తట్టుకోలేదు. చీకొట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ వెంట పడుతున్నావు. నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. నీకెలా ఉందో ఏమో, నాకైతే కంపరంగా ఉంది. అదేంటి ప్రియా, నేను 5 years నుంచి సిన్సియర్గా లవ్ చేసిన విషయం నీకు తెలిసిందే కదా. ఇంకోసారి ఆ మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతా. ప్రేమించే మొహమేనా రానిది? నీ కోతి బ్యాచ్తో ఆ గోడ మీద కూర్చుని వచ్చిపోయే అమ్మాయిల గురించి చేసే కామెంట్స్ నాకు తెలియదనుకున్నావా? మీరు మాట్లాడే భాష నేను వినలేదనుకున్నావా? చెత్త ఎదవల్లారా. ఛీ. ఫోన్లో ఒకడు, రోడ్లో ఒకడు, ఆఫీస్లో ఒకడు, ఎక్కడికెళ్ళా ఎవడో ఒకడు తగులుతాడు. ప్రపంచంలో నా ఒక్కదానికే ఇలా అవుతుందా? అందరికీ ఇలానే అవుతుందా? దేవుడా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ఎప్పుడు పీస్ దొరుకుతుందో. ఎంత త్వరగా లేచి రెడీ అయినా ఆఫీస్కి టైంకి వెళ్ళడం కుదరడం లేదు. బాచి, ఈ బస్సు ఒకటి టైంకి వచ్చి చావదు. హలో ప్రియ గారు, దారిలో ఉన్నాను. ఒక 20 minutes లో వస్తాను. నేను కూడా 10 minutesలో వచ్చేస్తాను.
నువ్వా? ఆ రోజు ఏదో పెద్ద జెంటల్మెన్లా పోసుకొట్టావు, అప్పుడేదో తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడావు. ఇప్పుడు చూపించావు కదా నీ అసలైన బుద్ధి. ఎంత ధైర్యం ఉంటే నా ఒంటి మీదనే చేవేస్తావా? సిగ్గులేదా నీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇలాగే చేస్తావా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నావు? ఏదో గొడవ అయితే ఏంటి ఇంట్లో వాళ్ళ వరకు వెళ్ళిపోతున్నావు? అయినా నేనెప్పుడు నీ వంటి మీద చేయేశాను? నా పాటికి నేను ఇక్కడికి వచ్చి నించున్నాను. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఓహో, ఆ రోజు ఏం చేయలేక ఇలా ప్లాన్ చేసి నన్ను నిరికించాలని చూస్తున్నావా? నీ చీప్ మెంటాలిటీ ఏంటో అర్థమవుతుంది. నువ్వు తప్పు చేసిందే కాకుండా నేనే ప్లాన్ చేసి నిన్నేదో ఇరికిస్తున్నానని నా పైనే వేస్తావా? కొద్ది కూడా భయం లేదు. నీలాంటి వాళ్లను అంత ఈజీగా వదలకూడదు. పదరా పోలీస్ స్టేషన్. ఏ మర్యాదగా బిహేవ్ చేయి. పిచ్చి పిచ్చిగా ఉందా చేతి? क्या हुआ मैडम? వీణతో మిస్బిహేవ్ చేశాడు. अरे कितना हिम्मत है रे तेरे को? लड़कियों को घूमने नहीं देते क्या तुम लोग? लड़कियां देखते ही छेड़ने आ जाते। నేను ఆ అమ్మాయిని ఏం చేయలేదు. समझो रे इसको। ఏమైంది భయ్? ఏమైంది? ఎందుకు వాళ్ళు నేనేం చేయలేదు భయ్యా. ఆ అమ్మాయి అబద్ధాలు ఆడుతుంది. వదలకండి వీణ్ణి. వీడి అబద్ధాలు నేను చేయలేదంటే ఆ అమ్మాయి అబద్ధాలు ఆడని నిరూపిస్తుంది. అలా కాదు గానీ పదరా పోలీస్ ఏంటి నీ స్టేషన్. ప్రాబ్లం ఏంటి? పద. కాలర్ మీద చేయి, కాలర్ ఎందుకు పట్టుకున్నావు? పద. చేతులు పద, ఇక్కడికి. చెప్తా నీ పని. చేయొద్దు, వదులు. సార్ కంప్లైంట్ ఇవ్వాలి సార్. 5 minutes కూర్చోండి, ఎస్ఐ గారు వస్తారు. అయిపోయావరా నువ్వు. హలో ప్రియ గారు. విజయ్ గారు, సారీ అండి. దారిలో వస్తుంటే చిన్న ప్రాబ్లం అయింది. సో ఈవినింగ్ కలుద్దామా? పర్లేదండి, బట్ ఈవినింగ్ నాకు కుదరకపోవచ్చు. రేపు ఓకేనా? రేపు ఓకే అండి, పక్కా కలుద్దాం. సరేనండి. ఓకే. ఓకే, బాయ్. ఏమైంది? సార్, ఈ ఎదవ బస్ స్టాప్లో నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటే నా నడుం మీద చేయి వేసి మిస్బిహేవ్ చేశాడు సార్ వీడు. ఏ వాడు వీడానికి మర్యాద ఏంట్రా? ఉంటే చెప్తున్నా సార్. అసలు నీ అమ్మాయిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు సార్. అనవసరంగా నా మీద నిందేస్తుంది. రాయ్ నోర్మై, నువ్వేం చేయబోతే అమ్మాయి ఎలా కంప్లైంట్ ఇస్తుందా పోలీస్ స్టేషన్కి వచ్చి? రా, ఇలా రా, ఇటు వచ్చి నుంచో. సార్ అది కాదు రైట్. సార్, నా మాట వినండి సార్. అమ్మా, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇపో. ఓకే సార్. కంప్లైంట్ తీసుకో. అయిపోయిందమ్మా? అయిపోయింది సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. కమ్ ఆన్ ప్రియా, అగైన్ ప్రతిరోజు లేటేనా? ఐమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫ్రమ్ యూ. ఏంటి నీ ప్రాబ్లం? దారిలో వస్తుంటే ఒకడు నాతో మిస్బిహేవ్ చేశాడు సార్. దానికే పెద్ద గొడవ అయింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, అందుకే లేట్ అయింది సార్. ప్రియా, ఆర్ యూ సీరియస్? నీకేం కాలేదు కదా? నో సార్, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. రోడ్డు మీద ఇలాంటి స్క్రౌండల్స్ చాలా మంది ఉంటారు ప్రియా, జాగ్రత్తగా ఉండు. సార్, నథింగ్ టు వరీ. నేను వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అవునా? ఏ స్టేషన్? ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్. అయితే ఇన్స్పెక్టర్ నాకు బాగా తెలుసు. నేను అదంతా మాడతాను. వాడు ఇంకోసారి నీ జోలికి రాకుండా చూసుకుంటాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, విజయ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. తను అమ్మాయిల్ని అలాంటి దృష్టితో చూసేవాడు కాదు. నేను తనకి బెయిల్ ఇచ్చి ఇప్పుడు తీసుకుపోదాం అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కోర్టు చుట్టూ తిరిగి తన మీద మచ్చరావడం నాకు ఇష్టం లేదు. అందుకే మీరేదో ఒకటి చేసి ఆ కంప్లైంట్ తీసేసేయండి సార్, ప్లీజ్. చూడండి లాయర్ గారు, నేనేం చేయలేను. అమ్మాయి నుంచి కంప్లైంట్ తీసేసుకున్నాం. ఓ పని చేయండి, అమ్మాయిని కన్విన్స్ చేసి కంప్లైంట్ వెనక్కి తీసుకునేలా చూడండి. అంతకన్నా నేనేం చేయలేను, నా చేతుల్లో ఏం లేదు. సార్, ఆ అమ్మాయి నంబర్ ఇవ్వగలుగుతారా? హలో ప్రియ గారు, నా పేరు కిషోర్ అండి, విజయ్ ఫ్రెండ్ని. ఏ విజయ్? అదేనండి, మార్నింగ్ మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, తనే విజయ్. మళ్ళీ ఏంటి? ఎందుకు కాల్ చేశావు? అది విజయ్ అలాంటి వాడు కాదు, మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారు. తను చాలా మంచివాడు, మీరే అపార్థం చేసుకుంటున్నారు. ప్లీజ్ మీరు వచ్చి మార్నింగ్ మీరు ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోండి, లేదంటే వాడి కెరియర్ స్పాయిల్ అవుతుంది. కంప్లైంట్ వెనక్కి తీసుకునే సమస్య లేదు. ఎవడో కోన్కిస్క గొట్టంగాడు మా ఫ్రెండ్ మంచోడని సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన నా నిర్ణయం మార్చేసుకుంటా అనుకుంటున్నావా?
నువ్వు దానికోసమే అయితే ఇంకోసారి నాకు కాల్ చేయకు. ఫోన్ పెట్ట. ఏమనింది? ఆ, నువ్వే వడ్రా కౌన్ కిస్కా గొట్టమని కాల్ కట్ చేసింది. ఎవర్రా ఇది? తిక్కల దానిలా ఉంది. అవతలి వాడు ఏం చెప్తున్నాడో కూడా వినకుండా కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, ఆ అమ్మాయితో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదాం. ఓహో, ఫోన్లో తిట్టించుకొని సరిపోలేదని డైరెక్ట్గా వెళ్ళి కొట్టించుకుందాం అంటున్నారు. ఎవర్రా ఈ అమ్మాయి? ఎక్కడుంటుంది? నాకు మాత్రం ఏం తెలుసురా, నేను సెకండ్ టైమే కలవటం, కలిసిన 2 సార్లు తనతో గొడవే. రెండోసారా? మొదటిసారి ఎక్కడ కలిసావు? అదేరా, ఆ రోజు కాఫీ షాప్లో గొడవడిందే ఆ అమ్మాయి ఈ అమ్మాయి. ఓ, ఆ అమ్మాయా? దాన్ని చూసినప్పుడే అనుకున్నాను రా పెద్ద కంచిలా ఉందని. పెట్టుకోక ఆ అమ్మాయితో ఎందుకు పెట్టుకున్నావురా? నేనెందుకు పెట్టుకుంటారా బాబు, ఆ అమ్మాయి నన్ను ఫాలో అయ్యి అబద్ధాలు చెప్పి మరీ ఇరికిచ్చింది. సరే, అదంతా ఇప్పుడు ఎందుకు కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? మేబీ ఆ కాఫీ షాప్లో ఉన్న వాళ్ళని అడిగితే చెప్పొచ్చు ఆ అమ్మాయి ఎవరని. ఆ అమ్మాయి అక్కడికి వచ్చే రెగ్యులర్ కస్టమర్ అయితే ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సరే పద వెళ్దాం. మీకు తిట్టించుకోవాలని బాగా కుతూహలంగా ఉన్నట్టుంది. సరే పద. బిజినెస్ ఎక్స్పాండ్ చేశారు కదా, అంత బాగానే బాగుంది బాగుంది. ఓకే. చెప్పండి సార్. ప్రియా, ఈ 5 lakhs తీసుకో, రేపు బ్యాంక్కి వెళ్ళి మన కంపెనీ అకౌంట్లో డిపాజిట్ చేయి. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇంకేంటి సార్? ప్రియా అంటే మీరేనా? నేను హైకోర్టు లాయర్ని. విజయ్ గురించి మాట్లాడదామని వచ్చాను. నాతో మాట్లాడేదేముంది? ఏదైనా మాట్లాడేది ఉంటే హైకోర్టు జడ్జితో మాట్లాడండి. ఆఫ్టర్నూన్ కూడా ఎవడో ఎదవ కాల్ చేశాడు, వాడికి కూడా ఇదే చెప్పా. ఎదవని నేనే అండి, నా పేరే కిషోర్. ఇప్పుడు ఇదే, ఈ విషయంలో నా నిర్ణయం మారదు. అమ్మా, నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు. విజయ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతను అలాంటివాడు కాదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు చాలా బాగా తెలుసు. మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న కూడా పెద్ద బిజినెస్ మ్యాన్. అతను అలా చేసి ఉండడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అంటే నేను చదువుకోందన్నా, మేము ఎడ్యుకేటెడే. తప్పు ఎవరు చేసినా తప్పే. ఏదో నేనేదో అబద్ధాలు చెప్పి తను నిరికిస్తున్నట్టు మాట్లాడుతున్నారు అందరూ. అక్కడ టచ్ చేసి హెరాస్ చేసింది నన్ను. ఆ బాధ ఏంటో నాకు తెలుస్తుంది. మీరు చూసారా అక్కడుండి ఆ ఎదవని వెనకేసుకుని మాట్లాడుతున్నారు? అది కాదమ్మా. ఏది కాదు? ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నా టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. బెయిల్ పేపర్స్. డేట్ చెప్పినప్పుడు కోర్టులో ప్రజెంట్ అవ్వండి. సరే సార్. ఏమైంది ప్రియా, డల్గా ఉన్నావు? ఈరోజంతా బాలేదు. పొద్దున్నే లేవగానే ఎవడో ఫోన్లో ఏదేదో వాగుతున్నాడు. రోడ్ మీద వెళ్తుంటే ఆ వెంకట్ గాడు. తర్వాత మొన్న కాఫీ షాప్లో నాతో గొడవ పడ్డాడే, మళ్ళీ తగిలాడు. నా మీద చేయి వేశాడు. బస్ స్టాప్లో పెద్ద గొడవ. తర్వాత వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఈరోజంతా గొడవలే. చా. ప్రియా, ఈరోజు ఏం జరిగిందో తెలీదు కానీ ఆ రోజు మాత్రం అనవసరంగా నువ్వే తనతో గొడవ పడ్డావనిపించింది. ఇదిగో ఇలా కోప్పడతావనే. ఆ రోజు కూడా నేను నీతో ఏం మాట్లాడలేదు. నేను చూశాను కదా, పాపం తను చూసుకోకుండానే నిన్ను వచ్చి తగిలాడు, కావాలని కాదు. ఆ రోజు ఒకవేళ తనది తప్పు అయితే నీది కూడా అంతే తప్పు. ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్. దాన్ని అనవసరంగా నువ్వే పెద్ద చేసావు. అంటే తప్పంతా నాదే అంటావు. వాడు మంచోడైతే నా మీద చెయ్యెందుకు వేస్తాడు? దేవ్, నువ్వు నన్ను సపోర్ట్ చేయాల్సింది పోయి నన్నే తప్పబడతావా? నేను నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్. నువ్వు నాతో మాట్లాడు. అమ్మో, చాలా తక్కువ ఉంచుకున్నాను రా ఈ అమ్మాయిల గురించి. నా ఊహకు కూడా అందరంత భయంకరంగా ఉన్నారా బాబు ఈ అమ్మాయిలు. పైన తోలు చూసి మనం మోసపోతాం కానీ లోపల భయంకరమైన రాక్షసత్వం ఉందిరా వీళ్ళలో. ఇంత తెలిసి కూడా మళ్ళీ నేను ఆ అమ్మాయితో ఒకే రూమ్లో ఉండాలనుకుంటున్నాను చూడు. నా అంత పిచ్చోడికి ఎవరు ఉంటారా? ఆ అమ్మాయికి చెప్పేస్తా ఇంకా నేను రూమ్కి రానని.
ప్రియా అంటే తన పేరు కూడా. రే ప్రియా కాల్ చేస్తుందిరా. సరే మాట్లాడు. హలో ప్రియ గారు చెప్పండి. విజయ్ గారు మార్నింగ్ సేమ్ టైం సేమ్ ప్లేస్ కుదురుతుందా? ఓకేనండి కలుద్దాం. యా గుడ్ నైట్. ఓకేనండి గుడ్ నైట్ బాయ్. ఇందాకే కదరా తన రూమ్కి వెళ్ళను అన్నావు, మళ్ళీ కలుస్తా అంటున్నావు. ఏమోరా కలిసి చెప్తా రాలేనని. రాను అని చెప్పడానికి అంత దూరం వెళ్ళి చెప్పాలా? ఇక్కడే ఫోన్లో చెప్పొచ్చు కదా. అదేరా ఒకసారి కలిసి చూస్తే తెలుస్తుంది కదా అమ్మాయి ఎలాంటిదో. మేబీ చెప్పలేం, నచ్చితే కలిసి ఉండొచ్చేమో. అబ్బబ్బబ్బా ఏం చెప్పావురా నువ్వు? ఒక అమ్మాయి గురించి నచ్చచ్చేమో అని ఛాన్స్ తీసుకుంటున్నావా? చాలా మారిపోయావురా బాబు. ఎలాంటి మార్పు లేదు, ఇప్పటికీ నాకు రూమ్ చాలా అవసరం అందుకు, అంతేగాని ఆ అమ్మాయి మీద ఏదో ఇంట్రెస్ట్తో కాదు. అవునా? సరే నిన్నొకటి అడుగుతాను చెప్తావా? అడుగు. నువ్వు ఇందాక ఒక అమ్మాయితో మాట్లాడావు కదా, ఆ అమ్మాయి గురించి నీ ఒపీనియన్ ఏంటి? అరే ఫోన్లో మాట్లాడితే ఎలా తెలుస్తుందిరా మరీ నువ్వు. అరే ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది కదరా, ఏది లేకుండా ఎలా ఉంటుంది? ఓకే అమ్మాయితో మాట్లాడితే బాగానే అనిపించింది, కానీ ఫస్ట్ టైం మాట్లాడితే పిచ్చిదనుకున్నాను రా. కానీ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తను సారీ ముందు చెప్పి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది చూడు, అక్కడ తనలో ఆ నిజాయితీ ఆ తగ్గింపు కనిపించాయి. ఆ మాత్రం తగ్గింపు ఉంటే చాలరా, అడ్జస్ట్ అయిపోవచ్చు. వావ్, ఎన్ని రోజులకి అమ్మాయిల గురించి నీ నోటి నుండి పాజిటివ్గా విన్నానరా. చెవులకు ఎంత హాయిగా వినిపిస్తోందో నిజంగా. ప్రియా, హూ ఆర్ యూ? మావాడి నుండి నీ గురించి పాజిటివ్ మాట. వావ్, రియల్లీ గ్రేట్. విజయ్ గారు వచ్చారా? ఎక్కడున్నారు? నేను కాఫీ షాప్కి వచ్చేసాను. నేను హ్యాండ్ వాష్ దగ్గర ఉన్నాను, వచ్చేస్తున్నాను. ఓకేనండి, నేను టేబుల్ నెంబర్ 5లో ఉన్నాను. గ్రీన్ కలర్ జాకెట్ వేసుకుని ఉన్నా, వచ్చేసేయండి. ఒక 2 minutesలో ఉంటాను. హాయ్, వెయిట్ చేయించానా? అయ్యో అదేం లేదండి, నాదే కాస్త